ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను అనుసరించి మన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గుమ్మడి వెన్నెల గారి సహాయ సహకారాలతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ వారి పర్యవేక్షణలో మన నేరచెర్ల మండలంలోని ఈ యొక్క పెంచికల్ దిన్నే గ్రామ పంచాయతీలో ఈరోజు పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా గంజాయి డ్రగ్స్ నిర్మూలన, ఇట్లా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలపైన తెలంగాణ సాంస్కృతిక సారథి పల్లెల లక్ష్మణ్ కళాబృందం చేత ఇవాళ ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే డిబేట్ సాంగ్ మన పల్లెల రామన్న నాగలక్ష్మక్క నోట ఒక పాట. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే, పిల్ల రాజ్యం వచ్చింది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే, పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుందే, పిల్ల అమలు చేస్తుంది. తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే, పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుందే, పిల్ల అమలు చేస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే, పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుందే, పిల్ల అమలు చేస్తుంది. తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే, పిల్ల రాజ్యం వచ్చింది. 6 గ్యారెంటీలు మనకు అమలు చేస్తుందే, పిల్ల అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు అంటే ఏంది బావయ్యో చెల్లి చెప్పరాదయ్యా. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు గడిచేనా మన బాలదీయనా. 6 గ్యారెంటీలు అంటే ఏంది బావయ్యో చెప్పరాదయ్యా. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు గడిచేనా మన బాధ నీరేనా. 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు అంటే ఏంది బావయ్యో చెల్లి చెప్పరాదయ్యా. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు గడిచేనా మన బాలదీయనా. 6 గ్యారెంటీలు అంటే ఏంది బావయ్యో చెప్పరాదయ్యా. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇల్లు గడిచేనా మన బాధ నీరేనా. ఓ లక్ష్మి, ఇగో కాంచిని కొలిపేట చెప్తున్నాడు, మన తలపెట్టి అడుగుతున్నావు. ఎవరని అడుగుతున్నాయ్యా నిన్ను? ఇక చెప్తున్నాను, జర చెప్పు. గూడు లేని పేదలకు గూడు ఇస్తుందే, పిల్ల నీడనిస్తుంది. గూడు లేని పేదలకు గూడు ఇస్తుందే, పిల్ల నీడనిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలు ఇస్తుందే, 5 లక్షలు ఇస్తుంది. గూడు లేని పేదలకు గూడునిస్తుందే, పిల్ల నీడనిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలిస్తుందే, 5 లక్షలిస్తుంది. గూడు లేని పేదలకు గూడు లేని పేదలకు గూడు లేని పేదలకు గూడు లేని పేదలకు గూడు ఇస్తుందే, పిల్ల నీడనిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలు ఇస్తుందే, 5 లక్షలు ఇస్తుంది. గూడు లేని పేదలకు గూడునిస్తుందే, పిల్ల నీడనిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం లక్షలిస్తుందే, 5 లక్షలిస్తుంది. ఇంకా ఏమి ఇస్తదో నువ్వు చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా. ఏతులకు ఇల్లు బిక్కి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో. ఏమి ఇస్తాముందో చెప్పు బావయ్యో జరా చెప్పరాదయ్యా. ఎదురాకు ఇల్లు నీకి పందిరయ్యాకో బాబా పందిరయ్యాకో. ఇంకా ఏమి ఇస్తముందో ఇంకా ఏమి ఉందో ఇంకా ఏమి ఉందో ఇంకా ఏమి ఇస్తముందో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా. ఏతులకు ఇల్లు బిక్కి పందిరయ్యాకో బావా పందిరయ్యాకో. ఇంకా ఏమి ఇస్తాముందో చెప్పు బావయ్యో జరా చెప్పరాదయ్యా. ఎదురాకు ఇల్లు నీకి పందిరయ్యాకో బాబా పందిరయ్యాకో. ఓ లక్ష్మి, ఓ కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుందే, పిల్ల కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది, ఏ ఫీజు ఉండదు. కట్టుకున్న ఇంటికి కనెక్షన్ ఇస్తుందే, పిల్ల కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుందే, ఏ ఫీజు ఉండదు. కట్టుకున్న ఇంటికేమో ఇంటికేమో కట్టుకున్న ఇంటికేమో నా ఇంటికి కనెక్షన్ ఇస్తుందే, పిల్ల కరెంట్ ఇస్తుంది. ఆహా. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది, ఏ ఫీజు ఉండదు.
అందుకే ఎకరానికి 12,000 భరోసిస్తుంది పిల్ల భరోసిస్తుంది భూమిలన్నీ బతుకుతున్న రైతు బిడ్డలకు రైతు బిడ్డలకు ఎకరానికి 12,000 సాయం ఇస్తుంది పిల్ల ఆదుకుంటుంది భూమి నమ్మి బతుకుతున్న భూమి నమ్మి బతుకుతున్న రైతు బిడ్డలకు పిల్ల రైతు బిడ్డలకు ఎకరానికి 12,000 భరోసిస్తుంది ఆదుకుంటుంది భూమిలన్నీ బతుకుతున్న రైతు బిడ్డలకు రైతు బిడ్డలకు ఎకరానికి 12,000 వరసిస్తుంది పిల్ల ఆదుకుంటుంది ఆడబిడ్డలకేమి ఇస్తుందో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఇల్లు వరకాగాని పెట్టెలు కాదు బావయ్యో కట్టెల పొయ్యి చూడయ్యా ఆడపిల్లలకేమి ఇస్తుందో చెప్పు బావయ్యో జరా చెప్పరాదయ్యా ఇల్లు వరకాగానే పండుగ కాదు బావయ్యో కట్టెల పొయ్యి చూడయ్యా ఆడబిడ్డలకేమి ఇస్తుందో ఆడబిడ్డలకేమి ఇస్తుందో చెప్పు బావయ్యో జర్రా చెప్పరాదయ్యా ఇల్లు వరకాగాని పెట్టెలు కాదు బావయ్యో కట్టెల పొయ్యి చూడయ్యా ఆడబిడ్డలకేమి ఇస్తుందో చెప్పు బావయ్యో జరా చెప్పరాదయ్యా ఇల్లు వరకాగానే పండుగ కాదు బావయ్యో కట్టెల పొయ్యి చూడయ్యా ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు హైదరాబాద్ నుంచి పల్లెటూరు దాకా అంటే పెంచుకెళ్తిన దాకా పెంచుకెళ్తిన నుంచి హైదరాబాద్ దాకా అబ్బో అది పల్లె వెలుగు బస్ అయినా ఎక్స్ప్రెస్ బస్ అయినా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేపిస్తుంది ప్రభుత్వం. ఓకే ఓకే నాకు ఇంగ్లీష్ రాదమ్మా, జర తెలుగులో మాట్లాడరా. సరేయ్యా సరే అందుకే ఇంకేమిస్తే చెప్తాను. చెప్పు కట్టెల పొయ్యి మీద వండే కాలం పోయిందే పిల్ల కాలం పోయింది 500 కొంట గ్యాస్ ఇంటికి వస్తుంది పిల్ల ఇంటికి వస్తుంది కట్టెల పొయ్యి మీద వండే కాలం పోయింది